మరొకసారి ప్రభునామమున మీకు అందరికీ వందనములు. ముందే మేము ప్రార్థన చేస్తున్నాం. అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా పేరు సంజీవరాజ్ అండి. మా సొంత ఊరు ఇక్కడే మైదుకూరే, మీకు తెలుసు. అన్నలకు బాగా పరిచయం. అంటే కులానికి చెప్పకూడదు కానీ చెప్పవలసిన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. భట్రాజులము కనుక మా ఇంట్లో మా కుటుంబంలో కానీ ఎక్కడ కూడా బైబిల్ కనిపించేది కాదు, భగవద్గీత కనిపించేది, రామాయణం కనిపించేది. అయితే మేము పూజించినటువంటి స్థలం ఎక్కడ అన్నీ పూజించినాం, గుండు కూడా కొట్టించుకున్నాం. ఒక సందర్భం చెప్తాను. మా నాన్న ఇక్కడే మన దువ్వూరు దగ్గర మొర్రాయిపల్లి ఊరు ఉంది, మొర్రాయిపల్లికి పక్కన. అక్కడ టీచర్గా పనిచేసేవాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా కష్టపడినాం. మా ఇంటి నలుగురు ఉంటాం. అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఉంది, మా అన్న, అక్క, నేను, చెల్లి. నేను మూడోవాడిని. అయితే మా స్టడీస్ అంతా కూడా మైదుకూరులోనే చదువుకున్నాను. 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా అవ్వ ఉంది. మా అవ్వ అంటే అమ్మ వాళ్ళమ్మ. మా అవ్వ నాన్న చనిపోయిన తర్వాత మా మేనమామ బాగా చూసుకున్నాడు మమ్మల్ని, ఏ కష్టం లేకుండా. అన్నిసార్లు డబ్బులు ఇచ్చేవాడు, చేసేవాడు. 2 నెలలకు ఒకసారి అక్కడ దేవనబండ పత్తికొండ అని ఉంది గుత్తి దగ్గర, అక్కడి నుంచి వచ్చేవాడు. వస్తున్నప్పుడు అడిగేవాడు మొత్తం. అయితే తండ్రి లేకపోతే ఎన్ని కష్టాలంటే ఆ బాధ ఎవరికి చెప్పలేము. మా నాన్న చనిపోయినప్పుడు నాకు అసలు గుర్తులేడు. మా నాన్న నాకే గుర్తులేడు, మా చెల్లెలకి అసలు గుర్తులేడు. ఇప్పుడు ఏడ్చేవాళ్ళం. అయితే మా అమ్మ ఒకటి చెప్పేది, ఎప్పుడైనా పైన ఫ్లైట్ పోతే, విమానం పోతే, రే మీ నాన్న అక్కడి నుంచి వస్తారా, బాధపడాకు, వస్తాడు అని చెప్పేది. నాన్న వచ్చింది లేదు, చూసింది లేదు. చాలా కాలం అయిపోయినాక నేను ఇక్కడే మైదుకూరులోనే చదువుతున్నప్పుడు బస్టాండ్ దగ్గర గుడ్ బాయ్ హోటల్ ఉంది. ఎవరైనా చూసారా? బస్టాండ్ గుడ్ బాయ్ హోటల్. అప్పుడు మాకు ఎప్పుడు కూడా మా చెల్లెలకు చాక్లెట్ అన్న, బొంగులు అంటే పచ్చవి బొంగులు ఉంటాయి, తినేది బాగా ఇష్టం. మా అవ్వని అడిగితే గిచ్చి కొట్టి, ఇక్కడ తొడలు పీకి తొడపాసం పెట్టి కొట్టి ఒక 5 పైసలు ఇసిరేసింది మా అవ్వ. మా అవ్వ మంచిదే, డబ్బుల దగ్గర చాలా కట్టినాం, ₹1 కూడా ఇచ్చేది కాదు. దానికి నేను మా చెల్లి పరిగెత్తులో పోయి తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకుంటే అప్పుడు ఆ అంగడి దగ్గర పోయి తినేవాళ్ళం తెచ్చుకొని. అప్పుడు ఎప్పుడు అనేది మా అవ్వ, నా కొడుకు సంపాదించిందంతా మీకే పడుతున్నాం కదరా దుమ్ దగల అని చెప్పించేది. ఇప్పుడు కూడా మీరు చచ్చిపోయితే బాగుండేదని. నేను ఒకసారి అవ్వను అడిగిన, అవ్వ నువ్వంటే మాకు బాగా ప్రేమ, అయితే మేమంటే ఎందుకు నీకు ద్వేషం? ఏమంటే ఒక మాట అయిపోతావు కదా, మామకు చెప్పు, మామకు నువ్వు ఎప్పుడు డబ్బులు ఇవ్వకరా మీ అక్క కొడుకుల పిల్లలకి, వద్దు ఇయ్యొద్దని చెప్పు, సరిపోయి కదా, ఎందుకు మమ్మల్ని బాధ పెడతావు అని ఏడ్చేవాడిని. మా చెల్లెలను బలగొట్టేది, చెల్లెలను బలగొడుతుంది మా అవ్వ. నా ముందరనే, కళ్ళ ముందరనే ఎంతగానో చెల్లెలను పట్టుకొని పక్కకి కూడా పక్కకి ఈడ్చిపచ్చి కొట్టేది. ఇదంతా బాధ, ఇదంతా గుర్తు చేసుకొని ఏడ్చిన. అప్పుడు నాకు దేవుని గురించి తెలియదు. అయితే నేను భగవద్గీత బాగా చదివాన్ని. ఎంత బాగా చదివానంటే, నేను చదివినట్టుగా ఎవరు చదవరేమో అంత బాగా చదివాన్ని. శనివారం కూడా మంచిగా గుడికి పోయేవాడిని. శనివారం మీకు తెలుసు బాగా, ఎక్కడికి పోతారో అక్కడ పోయేవాడిని. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడిని. సరే ఆలోచన చేసిన, ఎందుకు మా కుటుంబంలో ఇంత నష్టం వచ్చింది? మా అన్న చూస్తే అన్నకు ఉద్యోగం లేదు, నాన్న చనిపోయిన తర్వాత ఏమీ లేదు, ఇంత బాధపడినా. సరే వెంటనే నేను మైదుకూరు హై స్కూల్లో చదువుతున్నాను. 1 నుంచి 5 వరకు బయట రెసిడెన్స్ చదివినాను బ్రహ్మగారి మఠంలో. 6 నుంచి 10th క్లాస్ వరకు మైదుకూరు హై స్కూల్లో చదవడానికి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఇంత కష్టము ఇంత బాధ భరించేది కారణం డబ్బులు లేకనే కదా, డబ్బులు సంపాదిస్తే సరిపోతాని ఆలోచన చేసి మా హై స్కూల్ మైదుకూరు స్కూల్లో స్కూల్ పెడుతూనే 1 గంటకు ఒకసారి ఇంటర్వెల్ ఇస్తారు అప్పట్లో. ఇప్పుడంటే కాదులే. అప్పుడు 2 గంటల్లో బయటికి పోయించేవాళ్ళం. నేనేం చేశాను, మా ఫ్రెండ్స్ చెప్పేవాడిని, నా బుక్స్ ఇక్కడ పెట్టు, నేను అక్కడ బయటికి పోయిస్తాను. ఎందుకంటే బస్టాండ్ దగ్గర నాకు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, హోటల్లో పనిచేస్తే సరిపోద్ది కదా. సరే హోటల్లో పనిచేస్తున్నాను. అడిగాను అయిపోను. ఆయన వాళ్ళ తండ్రి లేడు, చనిపోయినాడు, కొడుకున్నాడు ఇప్పుడు గుడ్ బాయ్ హోటల్లో. మన కూడా పరిచయం ఏడ్చిన, నేను ఆయన పట్టుకొని, ఆ పిల్లడికి నన్ను పట్టుకొని ఏడ్చినాడు, ఇట్లా ఉన్నావు సార్, ఇట్లా అయిపోయినావని. సరే వెంటనే వాళ్ళ అన్నాడు, నీకు ఇస్తాం కానీ నువ్వు ఖచ్చితంగా రావాల్సింది, నువ్వేం పని చేస్తావని. నేను వెంటనే భట్రాజులని చెప్పుకుంటే సిగ్గిపోతుందని, మా నాన్న లేడు, మా నాన్న చనిపోయాడు సార్, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఏదో ఒక పని, నేను మధ్యలో స్కూల్ నుంచి వస్తాను, నాకు ఏదో ఒక పని చేస్తాను, నువ్వేం పని చేస్తావురా అన్నాడు. ఏమైనా బిల్లు రాస్తావా? నాకు అంత పని లేదు సార్ అంటే, సరే కప్పులు కడుకొని చెప్పినాడు. కప్పులు కడిగితే నెలకి 25 రూపాయలు ఇచ్చేవాడు. ఎంత? నెలకి 25 రూపాయలు.
ఆ కప్పులు కడిగితే 20 రూపాయలు ఇస్తే నేను అడిగినా 20 రూపాయలు ఖచ్చితంగా ఇస్తావు కదా సార్? అరే ఖచ్చితంగా ఇస్తాను, నీ డబ్బులు నాకెందుకు అన్నాడు. నేను అలా చేసిన 20 రూపాయలు ఇస్తే అమ్మకి 5 రూపాయలు, చెల్లెలకి 5 రూపాయలు, అన్నకి 5 రూపాయలు, అక్కకి 5 రూపాయలు ఇస్తే నాకు 5 రూపాయలు దొరుకుతాయి కనుక నా డబ్బులు అవ్వకిద్దామని అనుకునే నేను అంతగా ఆలోచన చేసేవాడిని. ఈ రోజు వరకు మా ఇంట్లో నేను ఆలోచన చేసినట్టు మా ఇంట్లో ఎవరు ఆలోచన చేయరు. మా మామ కూడా సైతం ఈ రోజు వరకు నన్ను అడుగుతాడు ఏం చేస్తే బాగుంటుందని. ఎందుకో తెలియదు, నేను అన్నీ ఆలోచన చేస్తా, అట్లా తొందరపడేవాడిని కాదు. అప్పుడు ఆలోచన చేసిన మా వీధిలో ఉండేవాళ్ళు బల్జోళ్ళు, తర్వాత దూదకులు ఉన్నారు. వాళ్ళు ఆ హోటల్కి వచ్చినారు. వస్తే నేను దూరంగా ఉండి అరే మా వీధిలో ఉండే వాళ్ళు వచ్చారు, మా అమ్మకి చెప్తే మా అమ్మ చెప్తే మా అమ్మ పానం తీస్తుంది అని వెంటనే కప్పులు పెడతారు కదా, ఆ రూమ్లో పోయినా. నాతో పాటు ఇంకొక అతను, అతని పేరు సురేష్, అతను ఇక్కడే ఉన్నాడు, మదికుల్లో ఇప్పటికి ఉన్నాడు, ఆయన బతికే ఉన్న నామాది ఉన్నాడు. సరే ఆయనకి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. అడిగిన అన్న మరి మా వాళ్ళు వచ్చారు వీధిలో వాళ్ళు, నేను కప్పులు అడిగితే మా అమ్మకి చెప్తారు, మా అవ్వకి చెప్తారు, మా అమ్మ కొడుతుంది, మా అమ్మ అరుస్తుంది, వద్దనా అంటే సరే నేను అడుగుతుంటలే, నువ్వు మటుకు ఇక్కడే ఉండు, లోపల ఉండు, అక్కడికి నువ్వు పోవద్దులని పోతున్నాడు. అప్పుడు ఓనర్ పిలిచాడు. ఓనర్ పిలిచి రే సంజీవరాజు వాడిని పిలిచిరా అన్నాడు. నా పేరు సంజీవరాజు తెలిసాడు. వాడు బట్టరోజులు ఉన్నాడు కదా, వాడు వాళ్ళ నాన్న చెప్పిన దొంగ మాటలు, వాడు ఎక్కడున్నాడు రానే నాకు వినిపిస్తున్న మాటలు. లోపలే ఉన్నాడు సార్. లోపల ఏం చేశాను రా వాడు, ఇంతమంది హోటల్లో పనిచేస్తుంటే కబలు కడుక్కోకుండా పిలిచేవాడిని అన్నాడు. నేను వెంటనే వానికి నమస్కారం చేసిన, కాళ్ళకి నమస్కారం చేసిన, అన్న వద్దన్న మా వీధిలో ఉండాలి చూస్తే కొడతారు, ఏదో ఒకటి చెప్పని. సరే వాళ్ళు లోపల అడుగుతున్నాడు సార్ అని ఆయప్ప చెప్పినాడు. అడుగుతుంటే వాళ్ళు తినేంత వరకు ఉన్నాను. వాళ్ళు పోయిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చి కబలు తుడుస్తూ ఉన్నా. ఇంత చిన్న గుడ్డ ఇచ్చినాడు. తుడుస్తూ ఉంటే ఒక పక్క మేనేజర్ చూస్తున్నా, క్యాషియర్ ఉంటాడు కదా, చూస్తున్నా, భయం వేస్తుంది. వెంటనే రే ఏమ్రా నువ్వు చూస్తున్నావు రారా అని పిలిచినాడు. పిలుస్తూనే ఆ చెయ్యి తగిలింది కదా, 2 కప్పులు కింద పడినాయి, టీ కప్పులు కింద పడినాయి, ప్లేట్ కింద పడి పగిలిపోయింది. వెంటనే ఆయన వచ్చినాడు, కాలుతుంది అన్నాడు. నన్ను కాలుతుంది ఇక్కడ దంతే పోయి కింద పడినా, అక్కడ దొరుకుంటా పోయి పడినా. మళ్ళీ లేపి మళ్ళీ చంపకేసుకున్నాడు. ఆ హోటల్లో తినేవాళ్ళు అడిగారు ఏమయ్యా ఏం చేసినా పాపం అతనికి ఆపేదం కొడుతున్నా ఆ పిల్లని అంటే, వీడు కప్పులు పోగొట్టినాడు, వీడు నిన్ననే ఉద్యోగం చేరినాడు దీనిలో పల్లి, వీడికి చెప్పినాను కప్పులు పడుకుంటే ఏం పడుకుంటే డబ్బులు ఇవ్వనని అని ఒకటే పైన కొడుతున్నాడు. వేరే వాళ్ళు అండి పోన్లయ్యా పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేక వచ్చినాడు కదా అన్నాడు. చొక్కా పట్టుకుని ఇసురు తోసేసినాడు కింద. మొన్న చేతులు కన్నీ గాయాలు అయిపోయినాయి, మోకాళ్ళు ఎంతగానో ఏడ్చినా. అప్పుడు గుర్తొచ్చింది, నాన్న ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అనేకసార్లు మన జీవితంలో తల్లిదండ్రులు అనుకుంటాం కానీ నాన్న లేకపోయినా కష్టమే, అమ్మ లేకపోయినా కష్టం, ఎవరు లేకపోతే మరీ కష్టం. అనాథలం, ఎవరు మనల్ని పోషించారండి. ఏడ్చిన అయిపోయిన తర్వాత స్కూల్కి వచ్చిన, స్కూల్కి పోవాలి కదా, వస్తే బట్ట అంతా మత్స్య అంతా అయిపోయింది, బనియంతో ఉన్న షర్ట్ చిరిగింది, బనియన్ కనిపిస్తుంది. డ్రాయర్తో ఉన్నాము, చిన్న డ్రాయర్. అప్పుడు పిల్లలకంటే చిన్న 7వ తరగతి పిల్లలకి చిన్నగా ఉంటాయి నిక్కర్ల మాదిరి. మేడం పిలిచినారు, మేడం హిందీ మేడం, ఏమరా ఏం చేస్తున్నావు, ఏడ్చినావురా, కొట్లాడుకున్నారా మీరు అని ఆమె కొట్టింది. నేనేదో వేరే ఫ్రెండ్స్తో కొట్లాడుకున్నాను, ఆమెను కొట్టింది. లేదు మేడం అంటే మళ్ళీ మాట్లాడతావు అని ఏడ్చింది. అయిపోయినాక సాయంత్రం అయిపోయినాక 4 గంటలకు ఇంటికి వచ్చిన, అన్నీ చినిగిపోయినాయి. చిన్న బుక్కులు తీసుకొచ్చుకున్నాను. మా వారిచింది, ఏమరా లేట్ అయిపోయింది, లేదు వా అలా గ్రౌండ్లో ఆడుతున్నాను కింద ఉన్నానువా అని చెప్పిన. ఎప్పుడంతేరా మీ నాయన చచ్చిపోయి మా మీద పడి మీరు ఏడుస్తున్నారు. అనుక్షణం నాన్న గురించే మాట్లాడుతుంది, ఎందుకో తెలియదు. మరి ఒక్కొక్కసారి డబ్బులు పెట్టేవాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, తెలియదు ఎంత బాధ. ఏడ్చిన లేదు లేవా ఎప్పుడంటే చేయలేవా అంటే ఓ పో నీకోసమో మీ అమ్మ వంట చేసి పెట్టింది తినుపు సాగుపో అని చెప్పింది. ఏడ్చుకున్నా. ఎంత ఏడ్చానంటే గుడ్ బై హోటల్లో 4 ఏళ్ళు పనిచేసిన. ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. 7, 8, 9, 10 4 ఏళ్ళు 10వ తరగతి వరకు. ఇంట్లో అవ్వకి తెలియదు, మామకి తెలియదు, అన్నలకు ఎవరికి తెలియదు, అమ్మ కూడా చెప్పలేదు. మొన్న మైదుకూరులో అక్కడ కడపలో సాక్ష్యం చెప్తున్నప్పుడు అమ్మ ఈయన ఏడ్చింది. అంటే సాక్ష్యము అంటే ఉంటే నా కష్టం ఏంటంటే నా కష్టమంతా చెప్పేసిన. అంత అయిపోయిన తర్వాత ఎందుకురా డబ్బులు ఎక్కడ వచ్చింది అని అమ్మ, లేదులేమ్మా నాకు స్కాలర్షిప్ ఇచ్చినారు స్కూల్లో ఇచ్చిన. అమ్మకి ఇచ్చిన, అమ్మకు దాదాపుగా 125 రూపాయలు ఇచ్చిన అమ్మకి ఇస్తే నాకు సంతోషం వచ్చింది. అమ్మకి ఎవరు ఇస్తారండి? కొడుకుకు ఉద్యోగం లేదు, ఇంకో కూతురికి ఉద్యోగం లేదు, చదువుతుంది ఇంటర్మీడియట్. మనంత వరకు నేను ఎప్పుడు దొంగ పని చేయనా వాటనద్దువా. మరి ఎట్టొచ్చింది డబ్బులు అంటే స్కాలర్షిప్ ఇచ్చారవా, అబద్ధం చెప్పినా ఏం చేయాలా చెప్తే వేరే విధంగా అవుతుంది. అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయినాక
చాలా బాగా ఏడ్చుకున్నా. అయిపోయింది. తర్వాత అవ్వకు అనారోగ్యం వచ్చింది. అవ్వకు ఏమొచ్చిందంటే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే అక్కడ కర్నూలులో గౌరీ గోపాల్ హాస్పిటల్ ఒకటి ఉంది కర్నూలులో. అక్కడ ఆయన బాగా చూస్తాడు. మా అవ్వను మేనమామ తీసుకుపోయాడు, అక్కడ హాస్పిటల్ పెట్టాడు. ఏడుస్తూ ఉంది. క్యాన్సర్ ఎంత బాధకరమో. ఏడుస్తూ ఉంటే నేను అక్కడ చదువుతున్నాను, ఇంటర్మీడియట్ నేను చదివినాను అక్కడ. 10th క్లాస్ అయిపోయి నేను డిప్లొమా చేరాను. అక్కడ నేను ఉన్నాను. అవ్వ బాధపడుతుంది. చెల్లెల కంటే అవ్వ అంటే భలే ప్రేమ. వెంటనే ఎందుకవ్వా ఏడుస్తావు అంటే, నేను చనిపోతానమ్మా, క్యాన్సర్ వచ్చింది. అవ్వ ఏడుస్తుంది. సరే, చెల్లెలు ఏడుస్తుంది. చెల్లెలు ఏం చేసిందంటే, నాకు చెల్లెలకు 3 ఏళ్ళు తేడా వయసులో. నేను చదువుతున్నప్పుడు నాకంటే చెల్లెలు 3 సంవత్సరాలు తక్కువది. చెల్లెలు అక్కడ ఇంటర్మీడియట్లో RCM కాలేజ్ ఉంది, అంటే సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఉంది కడపలో, మీకు తెలిసి ఉంటుంది. అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరింది. చెల్లెలు పోయి అక్కడ చదువుతున్నప్పుడు అక్కడ మదరు ఫాదర్ ఉన్నారు, వాళ్ళు RCM చర్చి వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు. వాళ్ళు అడిగారు, ఎందుకు బాబా నువ్వు ఎప్పుడు ఏడుస్తుంటావంటే, మా అవ్వకు అనారోగ్యం వచ్చింది, మా అవ్వకు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది, చనిపోతుందంట. మా అవ్వ మాకు బాగా హెల్ప్ చేస్తుంది, మా అవ్వ బాగుండాలి సిస్టర్, బాగుండాలి మదర్ అని చెప్పిందంట. సరే అమ్మా, మీరు రావాలంటే చర్చికి రండి, చర్చికి పోదాంపా అని చెప్పిందంట. వాళ్ళు స్టార్టింగ్లో చర్చికి ఫస్ట్ చెల్లెలు నడిపించింది వాళ్ళే, సెయింట్ జోసెఫ్ కాలేజీలో కడపలో మరియాపురం నడిపిస్తే, వెంటనే మా ఇంట్లో ఇట్లాంటి చేయము, మా ఇంట్లో భగవద్గీత ఇవన్నీ ఉంటాయి, మేము ఇటు నమ్మమని చెప్పిందంట. నువ్వు నమ్మొద్దులేమ్మా, అయితే నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో, దేవుడు చేస్తాడు. యేసుప్రభువు నమ్మితే దేవుడు చేస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, మాకు ఇంటి దేవుడు ఆయన కాదు, మేమైతే కాదంటే, అయితే మీ అవ్వ బాగా కావాలంటే నువ్వు రా అని చెప్పినానంట. సరే, వీళ్ళు కొంతమంది హాస్టల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడ RCM చర్చికి పోయి చెల్లెలు పోయిన తర్వాత అక్కడ బాగా గమనించింది. ఏం గమనించిందంటే, ఒకటే మాట, ఏమని, మా అవ్వ బతకాలి, బాగుండాలి, అంతే, రక్షణ గురించి తెలియదు. సరే, వెంటనే అవ్వకు అక్కడ కర్నూలు అవ్వ హాస్పిటల్లో ఉంది. అవ్వను చూడడానికి నేను శ్రీశైలం నుంచి నేను వచ్చాను, చెల్లెలు కూడా కడప నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత అవ్వకు చెప్తుంది చెవులో, అవ్వా యేసుప్రభువు నిజమైన దేవుడు, ఇంతవరకు నేను నమ్మలేదు, నమ్మితే దేవుడు సాయం చేస్తాడు, మనందరి కోసం ఆయన మరణించాడంట. అక్కడ సిస్టర్ చెప్తే నేను కూడా విన్నాను. నేను కూడా అక్కడ గార్డెన్లో చదువుకుంటున్నప్పుడు సబ్జెక్టులు ఒకటేమైనా స్వరము వినపడేది నాకు, నా బిడ్డ నేను నీకోసం మరణించిన, నీ శిక్ష యావతిని భరించిన, నీకోసం మరణించి సమాధి చేయబడి 3వ దినానికి లేచిన, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నమ్ము అని దేవుడు ఎప్పుడు స్వరంతో మాట్లాడేవాడంట. ఈ స్వరం చాలాసార్లు విన్నానువా, నువ్వు నమ్మవా అని చెప్పిందంట. లేదమ్మా, నేను చనిపోయినా పర్లేదు కానీ ఆ దేవుని నమ్మకూడదు, ఆ కులం వేరే కులము వేరే మతం చెప్పిందంట. సరే, అయిపోయిన తర్వాత ఒక మాట చెవులో నేను చెప్పిన మా అవ్వకి, మా చెల్లెలు కూడా చెప్పింది, యేసుప్రభా నేను పాపినను క్షమించు, మీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను స్వస్థపరచు, రక్షించు ప్రభు అని ఆ మాట పలుకువా అని నేను చెల్లెలు బలవంతంగా అవ్వకు చెప్పిన తర్వాత అవ్వ మెల్లగా స్వస్థపరచబడింది. అక్కడ డాక్టర్ చెప్పాడు, మీరు ఇంటికి తీసుకుపోండి, ఎంతైనా డబ్బులు ఖర్చే, ఇంకా 1 వారం లోపల మీ అవ్వ చనిపోతుంది, తీసుకోండి మా మామతో చెప్పినారు. ఇంకా మామ ఏం చేసినాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా పెడతాం కదా, సరేలే తీసుకుపోదామంటే మా చెల్లెలు చెప్పింది, దేవుడు బతికిస్తాడు మామ, దేవుడు కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు, నువ్వు నా మాట లేదులే పాప, అటు వేరే కులాలు మరి నమ్మకూడదు, మనము వదిలిపెట్టని చెప్పానంట. సరే, అంత అయిపోయిన తర్వాత 1 వారం లోపల చనిపోతానని డాక్టర్ చెప్పాడు. ఆయన 1 వారం తర్వాత 10 రోజుల తర్వాత ఫోన్ చేశాడంట మామకి. ఫోన్ చేస్తే ఏం చేస్తాం, రమణరాజు, మా మామ పేరు రమణరాజు, MEO పనిచేస్తాడు ఆడ గుత్తి దగ్గర తుగ్గలి స్కూల్లో. వెంటనే, సార్ అట్లా లేదు సార్, మా అమ్మ చనిపోలేదు సార్, బాగుంది. అవునా, వారం లోపల చనిపోవాలి కదా అంటే, లేదు సార్ 10 రోజులు అయిపోయింది, బాగుంది. ఏం జరిగింది, ఎవరో వేరే ట్రీట్మెంట్ తీసుకున్నారా? లేదు సార్, ఏమో బాగుంది. అట్లా అయిపోయి 5 ఏళ్ళు బతికింది. ఎవరు? అవ్వ. వారానికి చనిపోతుందని చెప్పిన డాక్టరు 5 ఏళ్ళు ప్రతిరోజు పోయి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి చెక్ చేయించుకుని క్యాన్సర్ ఉందా లేదని. వెంటనే చూస్తే క్యాన్సర్ లేదేం లేదు, మంచి రిపోర్ట్ వచ్చింది. వెంటనే చెల్లెలు చెప్పింది, అవ్వా యేసుప్రభువు నమ్ము, ఇప్పుడే నమ్ము, దేవుడు స్వస్థపరుస్తాడు. మా అవ్వ నమ్మింది. ఆ రోజు ఏం చెప్పిందంట, యేసుప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఈ విధంగా చెప్పేదాన్ని బట్టి చెల్లెలకి నమ్మకం కలిగింది, అమ్మకి నమ్మకం కలిగింది, అవ్వకు నమ్మకం కలిగింది. ఇప్పుడు నేను నా గురించి ఆలోచన చేస్తే, నేను డిప్లొమా చదువుతున్నాను శ్రీశైలంలో పాలిటెక్నిక్ కాలేజీలో. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ చదివాను డిప్లొమా.
అక్కడ నేను ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్, మంచి మార్కులన్నీ ఫస్ట్ ఇయర్లో మంచి ర్యాంక్ వచ్చింది నాకు. దాదాపుగా 1000కి 972 అంటే 972 మార్కులు వచ్చాయి నాకు మంచిగా. సరే మంచిగా పాస్ అయ్యాను. 2వ సంవత్సరంలో సేమ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, అది నేను ఫెయిల్ అయిపోయినా. చెల్లెలతో చెప్పిన, మా నేను ఫెయిల్ అయిపోయినా నాన్న. చెల్లెలు నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎందుకంటే చెల్లెలకి ఏ సమస్య వచ్చినా నాకు చెప్తాను. ఈరోజు వరకు నాకే సమస్యనో చెల్లెలు చెప్తాం, అంత బాగా మేము ఆత్మీయంగా ఉంటాం. సరే వెంటనే ఏడ్చి చెప్పింది, అన్న యేసురావు నమ్ము దేవుడు పాస్ చేస్తాడు. చెల్లెలు అమ్మకట్టే చెప్పింది, అవ్వకట్టే చెప్పింది, నాకట్టే చెప్పింది. లేదులేమ్మా నువ్వు అట్లా చేద్దాం, అవ్వకేందంటే స్వస్థపరిచాడు కాబట్టి స్వస్థపరిచినాడు, నేనేంది సబ్జెక్ట్ రాయాలి కదా, ఏం దేవుడు రాశాడా అంటే, అన్న దేవుని ఎప్పుడు అంచనా అటు చేయవద్దు, యేసురావు నిజమైన దేవుడు నమ్ము అని చెప్తే, సర్లేమ్మా నువ్వు అంటున్నావు కాబట్టి నమ్ముతా. సరే ఒకవేళ ఫెయిల్ అయిపోతే నేను నమ్మనని చెప్పిన. లేదన్నా పాస్ చేస్తాడు నమ్ము. సరే అయిపోయింది. సెకండ్ ఇయర్కి మళ్ళీ ఏం చేస్తారు, ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాస్తారు కదా ఇన్స్టెంట్ ఎగ్జామ్స్. 43 మంది డ్రాయింగ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినారు, ఒక్క వ్యక్తి మాత్రం పాస్ అయినాడు, నేనే. దేవుని పాస్ చేసినాడు. సెకండ్ రిలీజ్ వచ్చినాయి. చేస్తే ఒరే సంజీవరాజు నువ్వు అదృష్టవంతుడు రా, పాస్ అయినావు. అప్పుడు వెంటనే చెల్లెలకి చెప్పాను. అప్పుడు ఇట్లా ఫోన్ లేవు, ఇట్లా ఫోన్ లేవు, ఎస్టీడీ ఫోన్లు ఉంటాయి, రూపాయి కాయను వేసి చెల్లెలకి చెప్తే, అన్నా యేసు నేను వెంబడిస్తున్నాడన్నా, దేవుని నమ్ము, దేవుడు గొప్పవాడన్నా, ఇంకా నీ జీవితంలో చేస్తాడన్నా అని చెప్తే, లేదులేమ్మా ఏదో నేను రాసిన వల్ల కరెక్షను పేపర్ కరెక్షన్ సులభంగా చేసింట కాబట్టి నేను పాస్ అయినా, ఎంత మాత్రం ఒప్పుకోలేను. సరే అయిపోయింది. ఇంటర్మీడియట్ డిప్లొమా 3 సంవత్సరాలు రాశాను. రాసిన తర్వాత అక్కడ ఈసెట్ కానీ ఒకటి ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలో, అంటే విజయవాడకి పోనికి కోచింగ్ సెంటర్ కోసం. అమ్మ నింది, ఒరే ఇప్పుడు ఏం చేయాలనుకున్నామంటే, అమ్మ నేను ఇంజనీరింగ్ చదవాలమ్మా. అప్పుడు మా అవ్వనింది, అమ్మా మీరు ఏమంట పెద్ద కుంటలకు ఎసురు పెట్టద్దు. పెద్ద కుంటలకు ఎసురు అంటే పెద్ద కుంటలు అంటే పెద్ద కొండలు పెద్ద పెద్దోళ్ళు తీసుకుంటారు, రాజులు పెద్ద పెద్దోళ్ళు కదా. పెద్ద కొండలకు ఎసురు పెట్టద్దమ్మా, నీ కొడుకు లేకుంటే మీ కూతురు అంటారు, నువ్వు అట్లా ఏం చేయొద్దు. వాళ్ళేం చదువుతారు, వాళ్ళ నాయన లేదు, మేము పోషిస్తున్నాం కాబట్టి మేము భక్తున్నారు, నీకు డ్రెస్ రూములు లేవమ్మా, నువ్వు ఎందుకమ్మా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తావు, అట్లా నువ్వు ప్రోత్సాహపరచొద్దని మా అమ్మ చెప్పేది. సరే వెంటనే నేను అన్నా, అవ్వా వద్దులేవా, నేను ఎట్లా సంపాదించుకుంటలేవా, దాంతో అప్లికేషన్ పెడతలేవా, నేను పోతానంటే అమ్మ ఏం చేసింది, వద్దురా నా ప్రాణం అనేంత వరకు నేను చదివించుకుంటా. తల్లి ప్రేమ అంతే, ఎవరు లేకపోయినా రక్త సంబంధిగా మర్చిపోయినా తల్లి మాత్రము పేగు తెచ్చుకొని పుట్టినాం కనుక తల్లి ఎప్పుడు సాయం చేయకుండా ఉండదు. ఆమె చెప్తుంది, నేను బతికినంత వరకు నేను కాపాడుకుంటా. అమ్మ చెప్పింది, నేను కష్టపడి కూలి పని చేసినా సరే నేను చదివిస్తా. వెంటనే అమ్మ ఏం చేసింది, దాదాపుగా అప్పట్లో 2000 డబ్బులు తీసుకొచ్చింది, ₹2 వడ్డీతో తీసుకొచ్చి కోచింగ్ సెంటర్కి విజయవాడకి పంపించింది. నువ్వు చదవాలరా. ఎందుకు ఆసక్తి వచ్చిందంటే, మా బంధువులు అందరూ బాగున్న వాళ్ళు ఉన్నారు. వాడు వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చాడు. వెడ్డింగ్ కార్డులో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. నేను అడిగాను, ఆయన పేరు బాబా శ్రీధర్ అని, హైదరాబాద్లో ఉంటారు. బాబా శ్రీధర్ బాబా ఆయన పేరు. బాబా ఇంజనీరింగ్ చదవాలంటే ఏం చేయాలి బాబా అంటే, అరే మీకు అది కాదులేరా, మీరు బీదలు, మీ నాన్న లేడు, ఎక్కడ మీకు తిరిగి కష్టం, వద్దులేరా అని అన్నాడు. నాకు అది మనసులో పడిపోయింది, ఏమైనా సరే ఇంజనీరింగ్ చదవాలి. సరే వెంటనే అక్కడికి పోయినాము. అక్కడికి పోయిన తర్వాత డిప్లొమా అయిపోయింది కదా, ఈసెట్ రాస్తాము. రాసినప్పుడు అంతా రాస్తున్నాం. డిప్లొమా రిజల్ట్ వచ్చినాయి, 3 సంవత్సరాలు రిజల్ట్ వస్తే మా కాలేజీలో 52 మంది ఉంటే 3 పాస్ అయినారు. నేను అనుకున్నా ఖచ్చితంగా నేను ఫెయిల్ అయ్యాను అనుకున్నా. ఎందుకని సరిగ్గా రాయలే, భయంతో అవ్వకు బాగుండదేమో, నాన్న చనిపోయాడు కదా, కష్టాలన్నీ గుర్తొచ్చినాయి, సరిగ్గా రాయలే. నాకు 2-3 నెలలకు ఒకసారి కామెర్లు వచ్చేటి, జాండీస్ అంటాం కామెర్లు. ఎప్పుడు కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఏం పాస్ అవుతున్నా అనుకున్నాను. సరే చెల్లెలు చెప్పింది, అన్న నీకోసం ప్రార్థన చేస్తున్నా, అక్కడ మదర్ ఫాదర్ కూడా ఇచ్చాను, వాళ్ళు చేస్తున్నారు ప్రార్థన, నువ్వు భయపడవద్దు, నువ్వు పాస్ అయింటావు. లేదమ్మా అప్పుడంటే ఏదో ఒక సబ్జెక్ట్ కాబట్టి పాస్ చేశాడు దేవుడు, ఇప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతా, 3 సబ్జెక్ట్ నాకు డౌట్ ఉన్నాయని చెప్పిన. లేదు నా దేవుడు చేస్తాడు. అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. శ్రీశైలం నుంచి 3 పాస్ అంటే వెంటనే డైరెక్టర్ దగ్గర విన్నాం, సార్ ఎవరు పాస్ అని చెప్పారు సార్ అంటే, సంజీవరాజు నువ్వు పాస్ ఎవరా, గ్రేట్ రా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, నేను నవ్వాలా ఏడ్సా నాకు అర్థం కాలేదు. నిజంగా ఫెయిల్ అవుతాం, 3 సబ్జెక్టులు పాస్ చేశాడు దేవుడు. అప్పుడు చెల్లెలకి చెప్పిన, నిజంగా దేవుడు ఉన్నాడమ్మా, నిజంగా దేవుడు అంటున్నావు కదా, దేవుడిని నమ్మునా. సరే ఆ రోజు నెమ్మదిగా తీర్మానం చేసుకున్నా, ఈశ్వరం నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నేనైతే నేను నమ్ముతా, భజంత కాలం నీ కొరకు నేను జీవిస్తా ప్రభా. అయిపోయిందా,
అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి? తిరుపతికి. మాకు ఇంటర్వ్యూ విశాఖపట్నం చేశారు. ఇంటర్వ్యూలో ఇంకా నా ర్యాంకుకు 797 నాకు వచ్చింది, స్టేట్ ర్యాంకు ఈ సెట్. అక్కడ కూడా రాశాను. తర్వాత మా వీధిలో ఉండేవాళ్ళు బల్జలు ఉన్నారు. ఆ పిల్లోడి పేరు సుబ్బరామయ్య. ఆ పిల్లోనికి 300 ర్యాంక్ వచ్చింది. ఆ పిల్లకి సీట్ రాదు, మాది ఓసి. సరే నాకు కూడా రాదు, మరి ఏం చేయాలా? సరే వెంటనే ఇంకా ఆలోచన చేసిన. చెల్లెలు చెప్పింది, అన్న పాస్ చేసిన దేవుడు సీటు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఒక కార్యం చేస్తే ఒక దగ్గర నిలబెట్టాడు దేవుడు. ఒక చోట బస్సుకి ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా గమ్యం జరిగినంత వరకు ఆ దేవుడు కాపాడతాడు, డౌటే లేదు. సరే వెంటనే చెల్లెలు చెప్పింది, లేదు నా పాస్ చేస్తాడు దేవుడు. అమ్మ కష్టము దేవుడు ఎప్పుడు నిరర్థకము చేయడు. అమ్మ చెప్పింది, నేను బతికినంత కాలం రా, నీకెప్పుడు ఇబ్బంది కలిగించను. సరే వెంటనే పోయినాం. రిజల్ట్ వచ్చింది, పోయినాము. ఆడికి పోతే అందరూ అంటున్నారు, నీకు ఎంత ర్యాంక్ అంటే 797 సార్. ఊరికి వేస్ట్ అయ్యా, ఇంత విశాఖపట్నం రావడానికి, ఇంటికి పోండి అని చెప్పినారు. నాతో పాటు మా పక్కింట్లో శివయ్య అని ఉన్నాడు. ఆయన మన ఏమంటారు శివలింగ భక్తులు. ఆయన అన్నాడు, సంజీవ్ ఇంతమంది అంటున్నారు, మీ అమ్మ బాధ తట్టుకోలేక వచ్చినాయా, డబ్బులు ఊరికి వేస్ట్ హోటల్లో ఉండడం, పోదాం పా అని చెప్పినాడు. లేదులేనా, మా చెల్లెలు చెప్పిందన్నా ఏమైనా కానీ యేసుప్రభు చేస్తాడని. మా చెల్లెలు ఒకటి చెప్పింది, పేపర్లో రాసి యేసుప్రభు నీకు సీట్ ఇస్తున్నాడు, నీవు తీసుకుంటున్నావు, ఈ పేపర్ జోలో పెట్టుకున్నాను. సరే ఏందమ్మా, నాకు అంత నమ్మకం కలగలే. ఎందుకని? ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చిన లింకిపోతున్నారు, రాలే అని. సరే వెంటనే అక్కడ ఏం చేస్తారు, కౌన్సిలింగ్లో విశాఖపట్నంలో కౌన్సిలింగ్ అందరూ ఉన్నారు. దేవుడు నాకు చెప్పినాడు, సర్టిఫికేషన్ తీసుకుపోయినాము. నాకు అంత నమ్మకం కుదరలే. సరే ఏడుస్తా ఉన్నా. ఎందుకు సంజీవ్ ఏడుస్తావు, ఎందుకు ఏడుస్తావని ఆయన అన్నాడు, పక్కింటి ఆయన. లేదన్నా, ఒకవేళ సీట్ రాకపోతే నా పరిస్థితి ఏమి? మీ చెల్లెలు చెప్పింది అన్నావు కదా, తీ పేపర్ అన్నాడు. తీస్తే నేను ఏడిచినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా ఆ పేపర్ చదువుకుండేవాడిని. ఒకటే మాట రాసింది చెల్లెలు ఇప్పుడు బీలా కడపలో ఉన్నారు వాళ్ళు. యేసుప్రభు నీకు సీట్ ఇస్తున్నాడు, నీవు తీసుకుంటున్నావు, అంతగా ఏం వాగ్దానంలే, లేఖన ఏం లే. అప్పట్లో మాకు అదే అన్నమాట ఆధారం. సరే నమ్మకం. సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తేనే కరెంటు పోయింది. నాకు ముందర ముగ్గురు ఉన్నారు, వాళ్ళని అడిగాను. వాళ్ళు నాకు ముందు ముగ్గురు 790 ర్యాంకు, వాళ్ళకి ఒక 780, ఒకరికి 710, ఇంకొకరికి 697. వాళ్ళ ముగ్గురులో ఒకరికి వచ్చిన సీటు నాకు రాదు. అడిగితే వాళ్ళ అమ్మలు అందరూ వచ్చారు. ఎవరైనా నువ్వెవరో మాకు తెలియదు, కానీ మా వాడు ఈ ర్యాంకు కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దండయాత్ర చేస్తున్నాడు, ఖచ్చితంగా మా వాడిని మేము చేర్పిస్తామని ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకటి చేరినా నాకు సీటు రాదు. సరే ఇంటర్వ్యూ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్న కరెంటు పోయింది. కరెంటు పోతేనే ఒకడు ఏం చేసినాడు, బయటికి బాత్రూమ్కి పోయినాడు ఒకడు. ఇంకొకడు వచ్చేసి వేరే దూరంగా అవతల రోడ్డు క్రాస్ చేసి అవతల మాడుతున్నాడు. ఇంకొకడు ఇక్కడ పోయినాడు. సరే వెంటనే వీళ్ళ నాన్నందరూ, ఒరే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా, ఎక్కడున్నారా మీరు? అప్పుడు ఇంత ఫోన్లు ఏమి లేవు, మనుషులు కనిపిస్తేనే మాట్లాడతారు కదా. సరే వెంటనే వీళ్ళ అమ్మ నాన్న కాపరా పడుతున్నారు. ముగ్గురు పేరెంట్స్ ఉన్నారు కదా, ముగ్గురు తల్లిదండ్రులు. వాళ్ళ అమ్మ అక్కడికి పోస్తుంది, వాడక్కడికి పోస్తున్నాడు. వాళ్ళ కొడుకు చూస్తే ఎక్కడో తెలుసు ముగ్గురు. సరే వెంటనే కరెంట్ వచ్చింది. వెంటనే కరెంట్ వస్తే ఈ మధ్యలో చెల్లెలు నాకు ప్రార్థన చేసింది. ఇక్కడ శివయ్యనకు చిన్న ఫోన్ ఇట్లా ఉండే, శివయ్యనకు ఆయన చెన్నూరులో షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. చిన్న ఫోన్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దానికి చెల్లెలు ఫోన్ చేసింది స్టూడియో నుంచి. ఒక మాట ప్రార్థన చేసింది, నా యేసుప్రభునికి సీట్ ఇస్తున్నాడు, నువ్వు తీసుకుంటున్నావునా, ఇది నమ్మ. ఒక మాట ప్రార్థన చేసి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. సరే వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతే నాకంటే ముగ్గురు ముందున్నారు కదా, ముగ్గురిని ఒక్కొక్కసారి పిలుస్తారు. ఒక వ్యక్తి రాకపోతే ఎన్నిసార్లు పిలుస్తారండి? 3 సార్లు పిలుస్తారు. వాడి పేరు ఏదో ఉంది, ఒకడు హైదరాబాద్ వాడు, ఒకటి నెల్లూరు వాడు, ఇంకొకటి ఎక్కడో. పిలిస్తే రాలే. మళ్ళీ ఇంకొకరిని పిలిచారు, రాలే. లాస్ట్కు నేను అనుకున్నా, నన్ను పిలిస్తే బాగుంటుంది యేసు ప్రభువా, నాకు సీట్ ఇస్తే చివరి సీట్ అయినా పర్లేదు ప్రభా, ఒక్క సీట్ నాకు ఎక్కువ వద్దు, ఒక్క సీట్ నాకు ఇస్తే చాలు ప్రభా, నేను నమ్ముతా ప్రభా. నిజంగా నువ్వు నా ఆండలో ఎన్నో కార్యాలు చేసినావు, ఇదొక్కటి చేస్తే నేను నమ్ముతా ప్రభా, బతికినంతకాలం నీతో ఉంటా ప్రభా, నువ్వు దేవుడిని నమ్ముతా ప్రభా అని. సరే వెంటనే కౌన్సిలింగ్లో మైక్లో పిలిచారు, బడబాగ్ నీ బొబ్బుల సంజీవరాజు అని పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ పోయి వెంటనే నేను శివయ్య పరిగెత్తుకుంటా సర్టిఫికేట్ తీసుకొని పోయి చలానా డబ్బులు కట్టి ఇచ్చేస్తున్నాం. వెంటనే బాబు తొందరగా కట్టేసి అని చెప్పినాడు. ఎందుకని 12:30కి వాళ్ళు క్లోజ్ చేస్తారు కౌన్సిలింగ్, 12:30కి. సరే వెంటనే తీసుకున్నాం. అడిగాను సార్ని, సార్ ఈ ముగ్గురులో ఎవరైనా వస్తే నాకు ఇచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుందా, అట్లే ఉంటుందా? అయ్యా నువ్వు తిక్కొని ఉంటున్నావు, ఒకసారి సీట్ అలాట్ అయిపోతే ఇంకంతే, నువ్వు అదృష్టవంతునివి, యేసు తిరుపతిలో నీకు గవర్నమెంట్ సీట్ వచ్చిందయ్యా అన్నాడు. ఏ నయా పైసా డబ్బులు 1 రూపాయి కూడా కట్టాల్సిన పనిలే.
800 మాత్రం కట్టినాం జాయినింగ్లో, ఈ రోజు వరకు ఎక్కట్లే. సార్ అంత అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాను, శివయ్యని అడిగాడు, సార్ ఈ పిల్లలకి సీట్ వచ్చింది కదా, మళ్ళీ ఏమైనా తిరిగి అసలు అయ్యో మీకు నమ్మండి సీట్ వచ్చింది, వాళ్ళు వచ్చినా కూడా ఇచ్చేది లేదు, ఈ పిల్లలకి ఓకే కన్ఫామ్ అయిపోయిందని. నిజంగా నమ్మండి, అక్కడ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు. కౌన్సిలింగ్ చేసినప్పుడు అక్కడ గట్టిగా అరిచాను, యేసు ప్రభు నిజమైన దేవుడు, నా పక్షాన గొప్ప కార్యం చేశాడు దేవుడు అని అరిచి పడిపోయాను అక్కడే. సరే వెంటనే శివయ్య నుండి ఏం పడిపోయినాడు సంజీవరాజని తీసుకొచ్చి నీళ్లు జల్లి లేపినాడు. అందరూ అన్నారు ఎందుకు పడిపోయాడని. ఆయన ఏదో వాళ్ళేదో యేసుప్రభు అంట ఏదో కార్యం చేసిన ఆ పిల్లలు పడిపోయాడు, ఆ పిల్లలు తిక్కబట్టింది, ఇట్లా తిక్కబట్టే వాళ్ళకి ఇంజనీరింగ్ సీటీసీ ఏమన్నా ఉందా అని అందరూ అంటున్నారు. నాకు అనిపిస్తుంది కొంచెం ఎక్కడెక్కడో. ఆయన చేయబట్టుకొని లేపినాడు. ఏం జరిగింది సంజీవ అంటే, అన్నా ఏదో జరిగిందన్నా, నిజంగా నాకు అసలు సీట్ రాదన్నా, నాకంటే ముందు 3 ఉన్నారు, ఒక్కడొచ్చే నాకు సీట్ రాదన్నా. ఆ టైంలో యూనివర్సిటీ టైంలో కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు ఎక్కడికి పోయారు చూడన్నా. నిజంగా సంజీవ ఈశ్వర గొప్ప దేవుడు, నేను కూడా నమ్ముతా. ఆయన లింగం లేకుండా అన్నం కూడా తినడు, శివలింగం లేకుండా ఏ పని చేయడు. ఆయన చెప్పాడు, ఈ రోజు వరకు ఆయన బతికినాడు. ఆయన చెప్పాడు ఈశ్వరుడు నిజమైన దేవుడు సంజీవ, నేను కూడా చూసిన కల్లారా, నేను కూడా దానికి సాక్ష్యం అని చెప్పినాడు. ఏడ్చిన. అంత అయిపోయిన తర్వాత చెల్లెలు బయటికి వచ్చి యశ్వరీలు ఫోన్ చేస్తే చెల్లెలు ఏడిచింది, నా దేవుని వెంబడిస్తున్నాడన్నా, దేవుడు చేసేది మళ్ళీ మర్చిపోవద్దన్నా, నిజంగా దేవుని నమ్మున్నా, దేవుని కొరకు జీవించాను. ఆ రోజు నమ్మాను. యేసు ప్రభువా ఇంతవరకు నేను ఎన్నోసార్లు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిన ప్రభు నన్ను క్షమించు, ఈరోజు నమ్ముతా ప్రభా. సార్ అంత అయిపోయింది, సీట్ వచ్చింది. అక్కడ డిప్లొమాలో ఉన్నప్పుడు నేను కరాటే నేర్చుకున్నా. డిప్లొమా చదువుతున్నప్పుడు శ్రీశైలంలో కరాటే నేర్చుకున్నా. నేను చేయలేని అన్ని స్పోర్ట్స్ నేర్చుకున్నా మొత్తం. అప్పుడే నేను బాగా కరాటే నేర్చుకున్నా. ఎవరైనా అడిగితే వెంటనే కొట్టేవాడిని, అంత కఠినంగా ఉండేవాడిని. సరే యూనివర్సిటీలో తిరుపతిలో పోయినాను. తిరుపతి పోయిన తర్వాత అక్కడ ఒక రూమ్లో 5 మంది ఉంటారు యూనివర్సిటీలో, ఆ బ్లాక్ హాస్టల్లో. సరే వెంటనే అక్కడ చెల్లెలు చెప్పింది, అన్న రూమ్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు అది కూడా ప్రార్థన చేసుకొని. చెల్లెలు అప్పుడు చెప్పింది, బైబిల్ చదువుకోవాలన్నా ప్రార్థన చేసుకున్నాను. సరే అమ్మా అప్పుడైతే సీట్ ఇచ్చాడు ఏదో, మరి యేసుని నమ్ముకోవాలంటే ఎక్కడైంది, ఏదో అప్పుడప్పుడు పోతాడో లేదు చర్చి కంటే. అయ్యో లేదన్నా నువ్వు ఖచ్చితంగా పోవాలి, దేవుడు నీకోసం మేలు చేశాడు, నన్ను మర్చిపోకూడదన్నాను. సరే వెంటనే హాస్టల్లో చేరినాము. చేరిన తర్వాత అక్కడ హాస్టల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ప్రభాకర్ అని. ఆ వ్యక్తి ప్రభాకర్ అతను అనంతపూర్లో పరిచయం భాస్కర్ ఉన్నాడు, భాస్కర్ వాళ్ళ తమ్ముడు ఆయన. సరే వెంటనే ఆయన అడిగాడు, బాబు నీ పేరు చెప్పిన, మాది మైదుకూరు సొంతూరు, మేము చాలా బిద కుటుంబం, పేరుకు మాత్రం బట్టదలమా కానీ మాకేం లేదనా అంటే, ఏం లేకపోయినా ఇంకా నువ్వేం చేస్తావనా, నేను ఈ మధ్యన యేసుప్రభుని నమ్ముకున్నా అంటే. యేసుప్రభుని నమ్మావా? నేను కూడా నమ్మాను యేసుప్రభుని, మన ఇద్దరం కలిసి బైబిల్ చదువుకుందాంలేని. ఆ రోజు ఆయన బైబిల్ కొనిచ్చాడు నాకు. ఈ బైబిల్ కాదు ఇంకొక బైబిల్, 4 బైబిల్ ఉన్నాయి, కొనిచ్చాడు. ఈ బైబిల్ చదవాలి నేర్పించినాడు. అయిపోయిన తర్వాత చదువుతా ఉన్నాం. ఒకరోజు ఏడ్చిన, ప్రభా ఈ బైబిల్ చదువుకునేది నాకు తెలియదు, నేర్పించినావు. అయితే ఒక చిన్న విషయం, ఇది టెంపరీగా నడిచిపోతా ఉంది. ఇదైతే నాకు ఇష్టం ఏంటంటే సినిమాలు చూసేది నాకు బాగా ఇష్టం. చిరంజీవి సినిమాలు అంటే డబ్బులు ఎక్కడైనా అడుక్కొచ్చినా లేకుంటే వేరే వాళ్ళతో బంగపోయి అప్పు తెచ్చుకొని సినిమా పోయేవాడిని. సరే తిరుపతిలో చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్. వెంటనే అక్కడ డిసెంబర్ 31 అంటే 31 తారీఖు ఏం చేస్తాం మనము, వాగ్దానాలు తీసుకుంటాం కదా. సరే వెంటనే నాతో ఉన్న ప్రభాకరణ బైబిల్ కొని ఇచ్చాడు. రే మందిరానికి, నాకంటే వయసు 3 సంవత్సరాలు పెద్దోడు, అయితే నా క్లాస్మేట్ ఆయన. అక్కడెక్కడ 3 సంవత్సరాలకి వేస్ట్ అయిపోయింది. అన్నాడు, సంజీవ్ మరి మందిరానికి వెళ్తున్నాం, అక్కడ యెరూషలేము మందిరం తిరుపతిలో మీకు ఎంతో తెలుసు. అక్కడ శాంసన్ అక్కడ ఉండేవారు అప్పట్లో, నాకు పెద్ద తెలీదు. సరే వెంటనే మనము మోకరించినప్పుడు కళ్ళు అక్కడెక్కడ తిరిగి చూడకూడదు అని చెప్పాడు. సర్లేనా నువ్వు ఎందుకంటే అక్కడెక్కడ తిరిగి ఇచ్చినావు కాబట్టి హిందూ పటంగా నీకు తెలియదు, ఈశ్వరుని నమ్మాలి, నమ్మిన తర్వాత బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి, రాత్రి అంతా మనకు మీటింగ్ ఉంటుంది, పొద్దున్నే వాగ్దానం తీసుకోవాలి, దేవుడు నీ చిత్తం నీ విషయంలో ఏమి చిత్తం ఉందో చూపిస్తాడు, వాగ్దానం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పినాడు. సర్లేనా మోకరించినాం. సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వేరే వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వెంటనే నేనేం చేసినాడు, సినిమా థియేటర్లో మా ఫ్రెండ్స్కి చెప్పిన, నేను కూడా సినిమాకి వస్తా, చిరంజీవి సినిమా లాస్ట్ ఇది, పోదాం ఖచ్చితంగా. అక్కడేమి సంవత్సరము ఆరంభంలో సినిమా చూస్తే సంవత్సరం అంతా సినిమా చూస్తామని ఆశ. సరే వెంటనే
మెల్లంగా బైబిల్ పెట్టి ప్రభాకరణ చూస్తే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మెల్లంగా బైబిల్ అక్కడ పెట్టి బయటికి వచ్చేసి సినిమా థియేటర్కి వచ్చిన. నిజంగా బస్సులు లేవు ఆ టైంలో, నైట్ టైం 10:30కి. మామూలుగా సిటీ బస్సులు ఎప్పుడు పోతుంటాయి బస్ స్టాండ్ నుంచి యూనివర్సిటీకి, యూనివర్సిటీ నుంచి బస్ స్టాండ్కు. లేవు, పరిగెత్తుకుంటా పోయేవాడిని. కొంచెం మనుషులు అందరూ కనిపిస్తే నడుచుకుంటా పోయేవాడిని. అట్ట పోయి సినిమా అంటే ఎంత పిచ్చి. సరే వెంటనే పోయిన తర్వాత ఆ థియేటర్కి అప్పుడు చూస్తే అయ్యో టికెట్లు అయిపోయినాయి బాబు, సినిమా స్టార్ట్ అయిపోయింది. మరేం చేయాలా? నా దగ్గర ఉండేది 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు వస్తే వాడు బ్లాక్ టికెట్ ఇస్తాడంటే మామూలుగా టికెట్ కానీ బ్లాక్ టికెట్ ఇస్తాడు. ఏదన్నా సరే చూసుకోపని. సరే వెంటనే నేను బ్లాక్ టికెట్ తీసుకుందామని డబ్బులు తీసి సినిమా టికెట్లు బూతులు ఉంటాయి కదా, టికెట్ తీసుకోనికి చేపెడితే నా వెనక పెట్టారు ఎవరో. ఎందరబ్బా నా మీద ఎవరైనా చేయిస్తే ఒప్పుకునేవాడిని కాదు, కొట్టేవాడు. ఎట్లే మీకు తెలుసు 3 దెబ్బలు కొడితే సస్తాడు మనిషి, అంత టెక్నిక్ తెలుసు నాకు ఈరోజు వరకు. చూస్తే ప్రభాకరణ ఏమన్నా అంటే, రే ఎంత మోసం చేసిరా, చర్చిలో మోకరిస్తా, ప్రార్థన చేస్తా, వాగ్దానం చేసుకుంటా అని చెప్పినావని ఏమిరా నువ్వు, ఇంత అన్నం చేస్తావు కదరా నువ్వు, దేవుడు చేసిన మేలులు మర్చిపోయావు కదరా అంటే, అన్నా ఒక్క సినిమానా, చివరి సినిమానా, నీకు నమస్కారం కాళ్ళకి నమస్కారం చేస్తానని చెప్పిన. నువ్వు నమస్కారం నాకు చేయొద్దు, దేవునికి నమస్కారం చేసుకో. నీ గురించి నాకు భారం ఇచ్చాడు దేవుడు, నీ గురించి భారం ఇచ్చాడు. నువ్వు ఎంత పెట్టినావు టికెట్ అంటే, అన్న నేను 100 రూపాయలు పెట్టాను అంటే. 100 రూపాయలు పెట్టినావు కదా, 300 నీకు ఇస్తాను. 300 జీవితంలో పెట్టాను, చెవులో పెట్టి సినిమా టికెట్ సించేయి. నేను చించలేనన్నా. చించేరా, నీకు వద్దు, ఇది సినిమా వద్దు, నీకు ఈ లోకం ఏమొద్దు నీకు, ఇదంతా మోసం. ఈరోజు ఈ సినిమా చూస్తావు, రేపు సినిమా చూస్తావు, మళ్ళీ చూస్తావు, డబ్బులు వేస్ట్. నువ్వు కష్టపడి వచ్చినా అన్నావు, నాయన లేడన్నావు, అమ్మ ఎంతకన్నా పోషించదన్నావు, ఇదే నువ్వు చేసేది. విడిచిపెట్టి వద్దులేనా అంటే, నువ్వు విడిచిపెట్టి నీ చేతుల్లో నువ్వు చించేయి. నా టికెట్ నా చేతులతో నేను చించేసిన 3 ముక్కలు భుజం మీద చేసి తీసుకొచ్చినాడు. ఏడ్చిన, ఎందుకన్నా నా మీద నీకంటే ప్రేమ ఆయన ఒకటే చెప్పాడు. నువ్వు అన్ని కుటుంబం నుంచి వచ్చినావు, నేను ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళమ్మ దర్శనం వరం ఉంది, వాళ్ళ అమ్మకి ప్రార్థన చేసినప్పుడల్లా నీ గురించి నాకు భారం ఇచ్చాడు, నన్ను విడిచి ఎప్పుడు పోవద్దని చెప్పినాడు. వెంటనే మందిరానికి వచ్చినాం, మోకరించినాం, కూర్చున్నాం, వాక్యం చెప్తా ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నా అంటే బలవాక్యం చెప్తున్నాడు, 3వ వర్తమానం చెప్తున్నాడు, తర్వాత వాగ్దానం మీద చెప్తున్నాడు. వాగ్దానం మీద ఏం చెప్తున్నాడంటే నా జీవితంలో ఏం జరిగిందో చెప్తున్నాడు మొత్తం. ఎట్లా అంటే ఆశ్చర్యం. నీ కుటుంబంలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో నాన్న చనిపోయిన తర్వాత మీ అమ్మమ్మ సరిగా చూసుకోకపోతే, మీ మేనమామ సరిగా చూసుకోకపోతే, డబ్బుల కోసం హోటల్లో పనిచేసినావు, ఎన్ని గాయాలు పొందినావు, ఎన్ని కష్టాలు పొందినావు, ఎన్ని కష్టాలు ఊరికే అనిపించినావా? దేవుడిని పక్షాన పనిచేసినాడు, దేవుడిని కాపాడుతున్నాడు. నేను అడిగాను ప్రభాకర్, అన్న నా గురించి ఏమైనా ఆయనకు చెప్పినావా? అరే అట్లా చెప్పేది లేదు నాయన, ఎవరి జీవితం వాళ్ళకి నడుస్తూ ఉంటుందని చెప్పినాడు. సరే అంత అయిపోయిన తర్వాత, సరే ఇప్పుడేం మాట్లాడద్దు, మరి అందరు కూడా వరుసగా పోతారు, అప్పుడు కానక వేసి నీకు ఒక వాగ్దానం ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసుకో, ఒక వాగ్దానం తీసుకో. సరే వెంటనే వచ్చేసింది, అందరు పోయినారు. నేను వాగ్దానం తీసుకున్న తర్వాత ఎవరికి చూపించొద్దు, దగ్గర పెట్టుకు బైబిల్లో. మేము హాస్టల్కి వెళ్దాం. నేను ఒకే రూమ్లో, నాకు అన్నకు ఒకటే హాస్టల్లో రూమ్ నెంబర్ 3 బ్లాక్, ఈ రోజు వరకు గుర్తుంది. నీ రూమ్లోకి నువ్వు లోపలికి పో, అక్కడ ప్రార్థన చేసుకొని ఇక్కడ చేసుకుంటా. అక్కడ క్యాలెండర్ కొనిచ్చాడు నాకు ఆయన. ఏమన్నదంటే ఆ క్యాలెండర్లో అక్కడే ఉంది, అందుకే మీకు చెప్పింది, ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుని నేను నిన్ను పోషించలేనా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా? ఆ వాక్యం దగ్గర నేను కూర్చున్నాను, ఏడుస్తున్నా. సరే వెంటనే అన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నా. ఏం ప్రార్థన చేసుకోవాలో దేవునికి బోధిస్తాడని చెప్పినాడు. నిజంగానే చాలా మంచి ఆత్మీయుడు. ఈరోజు వరకు ఉద్యోగం చేస్తున్నాడు రైల్వే దాంట్లో. పోయి మోకరిస్తూనే ఎంత ఏడుపు వచ్చిందంటే చెప్పలేను, అంత ఏడుపు. జీవితం అంతా అయిపోయినట్టు అనిపించింది. మోకరించినాను, ఇట్లా క్యాలెండర్ ఉంది, బైబిల్ పెట్టుకున్నాను, ఏడ్చినా. మీరు నమ్మండి, బైబిల్ అంతా మొత్తం తడిచిపోయింది, కిందంతా తడిచిపోయింది, అంతా ఏడ్చినాను. తలలో వచ్చింది బాగా. ఏడ్చిన తర్వాత ఒకటే అన్నా, ప్రభా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు నాకు తెలియదు, నేను నమ్మాను అంతే. ఇప్పుడు నేను నమ్మకపోవచ్చు, అయితే నువ్వు కాకుండా చాలా దేవుని నమ్మాను. అన్ని రకాలుగా ప్రతి గుడికి వెళ్ళి నేను గుండు కొట్టించుకున్నా. నేను నమ్మని దేవుడు లేడు అని నమ్మాను. దేవుడే మాట్లాడా. మరి నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనిపించాలా, లేకపోతే లేదు. నేను నమ్మను అసలు. నేను ఎంతగా మూర్ఖుడు అంటే అంత మూర్ఖుడు నేను చెప్పినా. సరే ఆయన చెప్పాడు, మోకరించి ప్రార్థన చేసుకో ప్రభాకరణ. మోకరించి ప్రార్థన చేసుకున్నా.
నేను ఒకటే చెప్పిన బైబిల్ పట్టుకొని మోకరించి, ఇంతమంది దేవుని నమ్మాను, ఏ దేవుడు అయితే నిజమైన దేవుడో నాకు కనపడినప్పుడు ఖచ్చితంగా నిలబడాలి అక్కడ. లేకపోతే నమ్మా, నిలబడాలా, నిలబడి అక్కడే ఉండాలి, ఇంకా పోకూడదు. నేను ప్రార్థన చేసుకున్నా మనసులో, యేసుప్రభువా నీకు కూడా ఒకటే, నువ్వు కూడా నిజమైన దేవుడు అయితే నువ్వు నాకు కనపడాలని నిలబడాలి. అట్లే ప్రార్థన చేసుకుంటా. అందరి మార్గం పోతే నువ్వు కూడా అందరి మార్గం దేవుని నేను నమ్మను అని చెప్పిన. మోకరించిన, ఏడ్చుకుంటాను. ఎంత ఏడుపంటే అప్పుడు మోకరించినప్పుడు నా జీవితం అంతా గుర్తొచ్చింది. నేను ఎక్కడెక్కడ దొంగతనం చేసినా, ఎక్కడ హోటల్లో కొట్టించుకున్నా, ఎక్కడ హాస్టల్లో తిట్టించుకున్నా, ఎక్కడ ఓడిపోయినా, చివరికి డబ్బులు ఫీజు కట్టడానికి డబ్బులు కూడా లేవు, ఎంత తిప్పలో అన్నీ గుర్తొచ్చినాయి. ఇంకొక మాట చెప్తా మీకు, మర్చిపోయినా. ఎప్పుడైనా పండగ వస్తే మా అమ్మ మమ్మల్ని అందరూ పిలుచుకునేది. మా అమ్మ ఇప్పుడు కడపలో ఉంది. మా అమ్మ ఏమంటే, ఒరే మీ నాన్న లేడు, మీ నాన్న లేడని బాధపడవద్దు, నేనున్నాను బతికి. అయితే మీరు ఏ పండగ వచ్చినా, ఏ హిందూ పండుగ ఏ పండుగ వచ్చినా రండి. అన్న కానగూడు నుంచి అన్న వస్తాడు, దూరు నుంచి అక్క వస్తుంది, కడప నుంచి చెల్లెలు, నేను తిరుపతి నుంచి వచ్చేవాడిని. వచ్చి ఏడిస్తే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, పక్కింటి వాళ్ళు గంజి పోస్తారు కదా, అన్నం వండిన తర్వాత గంజి పారేస్తారు. అయితే మా అమ్మ ఏం చేసిందంటే, గంజి తీసుకొని పిల్లలు వస్తారు పాపం పాయసం చేయాలని, ఆ గంజిలో కొంచెం చక్కెర కూడా తీసుకొని పక్కింటిలతో దాంట్లో కలిపి 4 గ్లాసులు పెట్టేది మా అమ్మ. ఇదే మీకు పండగని. సరే వెంటనే అందరికి ఇస్తుంటే నేను అడిగిన, అమ్మ నీకు గ్లాస్ ఇది, నీకు కూడా గ్లాస్ కావాలి కదా. మరి నాకు వద్దురా, మీరు తాగితే చాలు. మా వద్దు, మా వాళ్ళందరూ తాగని, అక్క అన్న చెల్లెలు, బట్ నీ గురించిన బాధ్యత నాకుంది, నువ్వు తాగకపోతే నాకు కూడా వద్దు. అప్పుడు మా అమ్మ ఏం చేసినాను, చిన్న గ్లాసులో ఇద్దరు పోసుకొని తాగినాం. ఇదంతా ఏడుపొచ్చింది. ఎంత గుర్తొచ్చిందంటే, పక్కింటి వాళ్ళు పారేసేటువంటి గంజి మీకు పండగకు ఉపయోగపడిందా? ఈ మాట దేవుడు ఎన్నిసార్లు గుర్తు చేశాడు ఆ వాక్యంలో. ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఎవరో తెలియదు నాకు. సరే ఆ మాటలను గుర్తొచ్చి ఏడ్చిన. ప్రభా నిజమైన దేవుడివి అయితే మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు, ఇప్పుడు కనపడు నాకు. సరే మోకరించినాను. అన్ని రకాల దేవుళ్ళు నేను ఎక్కడికి తిరిగానో అన్నీ పోతున్నాయి, అన్నీ పోయినాయి. చివరికి అన్నీ పోయినాయి. ప్రభా మరి నిజమని నువ్వు దేవుడి అయితే నాకు కనపడు. మోకరించిన కళ్ళు మూసుకున్నా. యేసుప్రభు కలవరి సేవలో రక్తం కారుస్తున్నాడండి. నా మాట నమ్మండి, రక్తం కారుస్తున్నాడు. రక్తము చుక్కలు చుక్కలుగా పడుతుంది. కళ్ళు మూసుకున్నా. యేసుప్రభా నువ్వు నిజమైన దేవుడిని నమ్ముతా, అయితే నువ్వు పోతే నమ్మను. ఆయన అట్లే నిలబడినాడు. ఒక మంచి మాట చెప్పినాడు యేసుప్రభు. ఏమంటే, నీ కోసము నేను దిగి వచ్చిన, మరణించిన, సమాజపడిన, మూడదిన తిరిగి లేచిన, నీ కోసం తిరిగి మళ్ళీ వస్తున్నాను చెప్పినాడు. రక్తం అంతా కనిపిస్తుంది, ఆయన ఎక్కడికి పోలేదు. అప్పుడు నమ్మని, ప్రభా నువ్వు నిజమైన దేవునివి అయితే నాతో మాట్లాడాలి. నాకు నమ్మకం కలిగే విధంగా నేను కొన్ని సమస్యలు ఉన్నాయి, పరీక్షించుకోవాలి. సరే వెంటనే నువ్వు నిజమైన దేవుని అయితే నేను నమ్ముతా ప్రభా అని ఒకటే చెప్పిన. ఇప్పుడు ఫ్యాను కరెంటు లేదు, ఫ్యాన్ తిరగాల. నేను నమ్మండి, 7 పరీక్షలు దేవునికి పెట్టాను యేసుప్రభుకి. మీరు నమ్మండి, నేను కూర్చున్న హాస్టల్లో కరెంటు లేదు, ఎవరికి లేదు కరెంటు. ఫ్యాన్ తిరిగింది అట్లనే. ఎంత తిరిగిందంటే, ఇంకొద్దులే ప్రభా నమ్మాను ప్రభా అని చెప్పేంత తిరిగింది ఫ్యాన్. రెండో పరీక్ష. ప్రభా ఇక్కడ కుర్చీలో ఇక్కడ బైబిల్ ఉంది కదా, అట్ట ఉంది కదా, ప్యాడ్ ఉంది కదా, కుర్చీ మీద నుంచి అట్ట ఉంది కదా, అట్ట ప్యాడు ఇది పక్కకు రావాలా. ఎవరు తీయకూడదు, ఎవరు పెట్టలేదు. మీరు నమ్మండి, కుర్చీ అట్లే ఉంది, చైరు, హ్యాండ్ చైరు, దాని మీద ఉన్న టేబుల్, బైబిల్ 2 లేచి పక్కకు వచ్చేసినాయండి. నమ్మిన ప్రభా నువ్వు చేసిన ప్రభా. ఇంకొకటి నా ప్యాంటు షర్ట్ అక్కడ తగిలించిన హాస్టల్లో. ఆ ప్యాంటు మాత్రం లోపల ఉంది, షర్ట్ దానిపైన తగిలించిన. ప్యాంటు మాత్రమే కింద పడాల ప్రభా. నమ్మండి మీరు, ప్యాంటు మాత్రమే కింద పడింది. దేవుడు చేసిన కార్యం. 4వది ప్రభా, ఈ డోర్కి నేను గడిపెట్టిన ప్రభా, బయట నుంచి తోచినా కూడా రాకుండా, ఇప్పుడు దానికంతా రావాలి, డోర్ ఓపెన్ కావాలి ప్రభా. ఓపెన్ అయింది, చూసినా బయటికి పోయి చూసి ఎవరు లేరు. వెంటనే ఏమంటే లాక్ ఉంటుందో లాక్ తిరిగింది, డోర్ ఓపెన్ అయిపోయింది. పరిగెత్తుంటే పోయి చూసినా బయటికి పోయి ఎవరు లేరు. 5వ సందర్భం, ప్రభా నేను బైబిల్లో ఇంతవరకు డబ్బులు పెట్టలే, బైబిల్లో చివరి పేజీలో నాకు 100 రూపాయలు కనబడాలి ప్రభా, ఉంది చూసుకోమని చెప్పినాడు. వెళ్ళిన పోయి చూసుకున్నా. నిజంగా నమ్మండి, ఎంత గొప్ప కార్యం అంటే అంత గొప్ప కార్యం చేసినాడు. ఒక చిన్న పరీక్ష. యేసు ప్రభా ఇప్పటికే నేను చాలా బాధ పెట్టినా,
నిజంగా నువ్వు దేవుడిని నమ్ముతా? ఇది ఒక్క పరీక్ష ప్రభా, చెప్పు. సరే వెంటనే సూట్ కేసు ఉంది, నా సూట్ కేసు అప్పుడు చిన్న సూట్ కేసు తీసుకుపోయేవాడిని మైదుగురు నుంచి ఇక్కడికి తిరుపతికి. సూట్ కేసు కింద నాకు బట్టలు లేవు ప్రభా. ఒకరోజు బట్టలు కావాలని చెప్పినాను, బట్టలు లేవు. ఆ బట్టలు చిన్నగా కుట్టుకోలేదు, చినిగిపోయినాయి. అవి కుట్టిదట్టు చూడు ప్రభా, అవి బయటకు వచ్చినాయండి, బయటకు వచ్చేసినాయి. వెంటనే ఇప్పుడు చూసుకోమని చెప్పినాడు. చూస్తే కుట్టేసినారు. ఎవరు కుట్టారో తెలీదు, తర్వాత మీకు చెప్తా. చివరి సందర్భం, ప్రభా నాకు ఇప్పుడు మటన్ బిర్యానీ కావాలి ప్రభా, నాకు తింటా ఆకలి అవుతుంది ప్రభా, ఇస్తావా? ఇస్తా చూడు. వెంటనే 10 నిమిషాలు టైం. వెంటనే మోగరిస్తున్నా, ఏడుస్తున్నా, ప్రభాకర్ నా రూమ్ అట్లుంది, నా రూమ్ మెయిన్ రూము. డోర్ కొట్టారు ఎవరో. డోర్ కొడితే వెంటనే అక్కడ పక్కన మా వాచ్మెన్ ఉంటాడు, మా హాస్టల్కి వాచ్మెన్ ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే మటన్ బిర్యానీ వాళ్ళు అల్లుళ్ళు ఎవరు వస్తారని చేశారంట. ఎవరు రాలేదు. వాళ్ళు తీసుకొచ్చి డోర్ కొట్టి, బాబు మీరైనా తినండి మటన్ బిర్యానీ, మా ఇంటి వాళ్ళు ఎవరు రాలేదు. నువ్వేం అడుగుతావు అడుగు, నువ్వేం మాట్లాడతావు మాట్లాడు, నీ డౌట్ అన్నీ ఇప్పుడు తీర్చుకో, ఎందుకంటే నీకు సమయం వచ్చింది. ఏడ్చిన 7 విషయాలు. ఇంకేం అడుగుతావు అడుగు. అడిగిన ప్రభా, ముద్దు ప్రభా, నేను నమ్ముతున్నా ప్రభా, నిజంగా నిజమైన దేవుని నువ్వు నా జీవితంలో నాతో మాట్లాడినావు, నేను అడిగిందని చేసినావు. ఇంతకంటే కాదు ప్రభా. ఆ రోజు పశ్చాత్తాపడి నా పాపమంతా ఒప్పుకున్నాను. ఈశ్వరుడు నిజమైన దేవుని నువ్వు నన్ను రక్షించు ప్రభా, నా హృదయంగా రా ప్రభా అడిగాను. నా ముందుకు వచ్చాడు, రక్షించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాట నమ్మండి. ఏం చేయాలండి? ఆ రోజు తీర్మానం చేసుకున్నా, రక్షించబడినాను. మైదుగురు మన బేతరి మందిరంలోని అప్పుడు అరుణకులు ఉండేవాళ్ళు పరిచర్లో సేవకులుగా. అక్కడ నేను చెల్లెలు బాప్తిసం తీసుకున్నాం, మా అమ్మ కూడా బాప్తిసం తీసుకుంది. ముగ్గురం ఒకే రోజు బాప్తిసం తీసుకున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి ఒక చిన్న సందర్భం, ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నాకు డబ్బులు లేవు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నీకు సెకండ్ ఇయర్కి డబ్బులు కావాలి కదా, ఏం చేస్తావు? ప్రభాకర్ని అడిగాను. 230 రూపాయలండి. ఎంత? 230. సరే వెంటనే అన్నని అడిగాను. అడిగితే ఎవరు నా దగ్గర డబ్బులు ఎవరా? నేను ఎప్పుడు అడిగితే సరే మా మందిరం గేటు దగ్గర వాచ్మెన్ వాళ్ళని అడిగాను, వాళ్ళ దగ్గర లేవున్నారు. వెంటనే ఎస్టీడీకి పోయి ఫోన్ చేసి మా అన్న, సొంతం అన్నకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నాన్న పోస్టు, అన్న వదిన పిల్లలు అడిగాను. అడిగితే అన్న అన్నాడు, మరి లేనప్పుడు అడిగితే కుదరా? అమ్మని అడిగాను, అమ్మ కూడా అనింది లేనప్పుడు అడిగితే. మామను అడిగాను, మేనమామను బతికొండలో ఉన్నాడు, అడిగితే లేవన్నాడు. సరే వెంటనే మందిరంకి వచ్చే వాళ్ళు ఉన్నారు, యెరూషలేము మందిరానికి. ఒక అంకుల్ ఆంటీ, వాళ్ళు బ్యాంకులో ఎంప్లాయీస్ ఇద్దరు. అడిగితే లేదు నాయన రేపు నెలకు ఆవర్తిస్తాం. సార్ అంత అయిపోయిన తర్వాత ఏడుస్తున్నా అక్కడ పార్క్లో కూర్చొని లైబ్రరీ దగ్గర ఎదురుగా తిరుపతి యూనివర్సిటీలో. అప్పుడు అన్నాడు దేవుడు, అందరినీ అడిగావు కదా, ఎవరైనా ఇచ్చారా, సాయం చేశారా? ఎవరిచ్చారు ప్రభా? అందరిని అడిగావు కానీ ఒక వ్యక్తిని మాత్రం మర్చిపోయినావు కదా, ఎవరండి? యేసు ప్రభు. నిజమే ప్రభా, ఎవరిని అడగాలో వాళ్ళు అడగలే, ఎవరిని అడగకూడదో వాళ్ళు అడిగాను. నా తప్పే ప్రభా, నాకు క్షమించు. యేసు ప్రభా నువ్వు నాకు ఇస్తావా? ఎందుకంటే ఇస్తే 2వ సంవత్సరం ఫీజు కట్టి పాస్ అయితే నీకు మహిమ ప్రభా, నేను ఫెయిల్ అయితే నీకు బాగుండదు ప్రభా. వెంటనే దేవుడు నువ్వు ఇమ్మీడియట్గా నీ రూమ్కి వెళ్ళాను. తలుపేసుకున్నాను. ఒక క్షణం ప్రార్థన చేసుకో. అక్కడ క్యాలెండర్లో వాక్యం ఉందేముంది? ఆకాశ పక్షులను పోషించిన దేవుణ్ణి నేను నిన్ను పోషించలేను. ఏడ్చిన ప్రభా, ఇలాంటి కష్టం వస్తుందో నాకు తెలియదు. నిజంగా చివరి ఎగ్జామ్ వరకు వచ్చిన తర్వాత కట్టేదానికి ఫీజు కట్టేదానికి డబ్బులే ప్రభా, నాకు సాయం చేయ ప్రభా. నిజంగా ఒక బిచ్చగాడు అడిగినట్టు అడుగుతున్నా ప్రభా, నాకు సాయం చేయి. వెంటనే నువ్వు లేయి అన్నాడు దేవుడు. లేమన్నాడు. లేచిన. నువ్వు మొన్న సూట్ కేసు పెట్టినావు కదా, ఆ సూట్ కేసు ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేశాను. తర్వాత నువ్వు చేయి చెప్పమన్నాడు. న్యూస్ పేపర్స్ కడప ఈనాడు స్పెషల్ పేపర్స్ ఉన్నాయి. ఈనాడు పేపర్ మీకు తెలుసు కదా, కడప ఈనాడు స్పెషల్ తీసిన 3 జతల బట్టలు ఉన్నాయి. 3 జతల బట్టలు 3వ జత బట్ట కింద ఉంది, దానితో చేయబట్టు ప్యాంట్ దగ్గర చేపెట్టాను. తీస్తే 3 పేపర్లు కదిలినాయి. 3 తీసిన. 320 రూపాయలు కావాల్సింది ఫీజు. సరే వెంటనే మనం దొరికిందా? ఎంత కావాలి? 20 రూపాయలు కదా. నువ్వు అక్కడికి వెళ్ళు, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళు. అంతకుముందు నువ్వు షర్ట్ ఒకటి ఉంది, షర్ట్ కింద ఇంకొక షర్ట్ ఉంది, దాని కింద సబ్బు పెట్టి ఉంది, సబ్బు పెట్టే కింద 10 రూపాయలు ఉంది చూడు.
చొబ్బటి కింద తీస్తే 10 రూపాయలు. తర్వాత చూస్తే అద్దం కింద దువ్వాని కింద ఒక 5 రూపాయలు, మళ్ళీ 5 రూపాయలు. చూస్తే మొత్తం అంతా 320 అయిపోయింది. సరిపోయిందా? సరిపోయింది ప్రభా. ఇప్పుడు వెళ్ళాం, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళాం, పరిగెత్తుకుంటూ పోయినా. ఆమెనింది, అయ్యా నేను పొరపాటున 320 రూపాయలు ఎవరో ఇస్తారని నేను అడిగి పెట్టినా, నువ్వు వచ్చినావు అయ్యా దేవుడు పంపించినట్టు, రా రా అని చెప్పి వెంటనే ఆ మేడం తీసుకొని అయిపోయింది, చెక్ చేసేసింది, ఫీజు కట్టేస్తున్నాం. అప్పుడు నాడు దేవుడు. ఇప్పుడు సంతోషమా? నేను ఒకటే గ్రహించినాను, మనుషులను అడగడం కంటే దేవుని అడగడం మేలు. వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా కానీ. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎప్పుడైనా సరే నీకు ఏ వచ్చినా ఇబ్బంది వచ్చినా నా అడుగు, నేను ఇంత మాట్లాడి నీకు సాయం చేస్తాను. ఈరోజు వరకు ఏ కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా దేవుడే సాయం చేస్తున్నాడు. ఒక చిన్న మాట చెప్తాను మీకు, ఎక్కువ చెప్పడం. మా ఇంట్లో పెళ్ళి అయింది, వివాహం అయిపోయింది, మీకు అందరికీ తెలుసు. అన్నాళ్ళకి లెక్చర్గా పనిచేస్తుంటే బద్వేలు పాలిటెక్నిక్ కాలేజీలో నెల జీతం ఇవ్వలేదు. కుటుంబంలో సరుకులు తెచ్చుకోవడానికి చాలా కష్టమైపోయింది. 250 ఇస్తే పెండెకంటి వెంకట సుబ్బారావు మీకు తెలిసి ఉంటుంది మైకుల్లో, ఆయన దగ్గరికి పోతే 1 కేజీ బియ్యం ఇచ్చేవాడు, కందివేలు ఇచ్చేవాడు. అది తెచ్చుకోవడం లేదు. మా అమ్మ బాధపడి ఏడుస్తుంది, ఒరే ఇంత పరిచయం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం కదా, తినేదానికి కనీసం బియ్యం లేవు కదరా అని అమ్మ ఏడిచింది. అమ్మ ఏడిచింది, నాకు చాలా బాధ వేసింది. మా భార్య కూడా ఏడిచింది. వెంటనే ఆహరణంకులు బేస్తవారం అయిపోయింది, శుక్రవారమో శనివారం ఆదివారం సంజీవ్ నువ్వు పరిచయకి వెళ్ళాలని చెప్పాడు ఆహరణంకులు. అప్పుడు బేతనీళ్ళు ఉండే. కాలేజీ నుంచి వస్తూనే మందిరం దగ్గర పోయిన, బయట బస్ స్టాండ్ గోడ దిగితే మందిరం వస్తుంది, మీకు తెలుసు. సరే వెంటనే పోయి అంకుల్ చెప్తే, సంజీవ్ నువ్వు తొందర అడిగాపో, నందల దగ్గర వెలుగోడు ఉంది, పరిచయకి వెళ్ళాలి. నేను చెప్పలే అంకుల్కి, అంకుల్ డబ్బు లేదు అంకుల్ చెప్పలే. సరే వెంటనే అంకుల్ ఏం చెప్పేది అది చేసేవాడిని. అంతే, అట్లే దైవసేవకులు ద్వారా ప్రభా నువ్వు మాట్లాడుతావు నమ్ముతా. సరే వెంటనే పోయినాను, కాలేజీ బ్యాగ్ అక్కడ పెట్టాను, బైబిల్ బ్యాగ్ తీసుకున్నాను. అంతేనండి, ఇంట్లో టీ కూడా తాగలేదు. మన ఇంట్లో వచ్చేసి ఏం రా అంటే, అంకుల్ పరిచయం పోమని చెప్పాడు మా వెలుగోడికి. డబ్బులు లేవు కదా, ఎట్టపోతావు? లేదులమ్మా దేవుడు చూసుకుంటాడు, మీరు నమ్మండి. నేను అమ్మ మా మిస్సెస్ ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీ పని కోసం వస్తున్నాం, నీకు ఇష్టమైతే ఛార్జీకి డబ్బులు, నీ ఇష్టం లేకపోతే వద్దు ప్రభా, బట్ నీ పరిచర్య ఖచ్చితంగా చేస్తా ప్రభా. సరే వెంటనే వచ్చిన తర్వాత ఏడ్చుకున్నాం. గేట్ దిగి మనం గోడ దిగి వచ్చి దుంకి వచ్చి మందిరం కూడా ఇస్తే అప్పుడు అంకుల్ ప్రార్థన చేశాడంట. అహరోన్ అంకుల్ ప్రార్థన చేస్తుంటే నాకు ఏమీ లేదో అది ఆయనకు చూపించాడంట. వస్తున్నాడు, పరిచర్యకి పంపించు. వెంటనే సంజీవ మోకరించి ప్రార్థన చేసామంటే నేను అంకుల్ అడగాలా వద్దా? బస్ స్టాండ్ దగ్గర బస్సుకు పోనీకి సాయంత్రము 6:30 అయిపోయింది. ఎక్కితే రాత్రి చేరుకుంటే రాత్రి మీటింగ్ పోవాలి. రాత్రి మీటింగ్ అప్పుడు 10:30కి మీటింగ్, అంటే వాచ్మెన్ సర్వీస్ మీద మీటింగ్ ఉంది, ప్రేయర్ మీటింగ్. అంకుల్ నాకు ఛార్జీకి డబ్బులు లేదు అంకుల్ అని అడగలేకపోయినా. సరే వెంటనే అంకుల్ ప్రార్థన చేసి అబ్బా అని ఆంటీని పిలిచినాడు. అక్కడ బీరో దగ్గర పైన షర్టు ఉంది, షర్టులో డబ్బులు తీసుకురా. చూడండి, దేవుని పని కొరకు మనం వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తామా? దేవుడు కూడా మన పని కొరకు ప్రయత్నం చేస్తాడు. ఇది మాట రాసి పెట్టుకోండి. వెంటనే ఆంటీ తీసుకొచ్చి డబ్బులు ఇస్తే కవర్లో ఏమో తెలియదు, కవర్ అంకుల్ ఇచ్చేసినాడు. సంజీవ్ దేవుడు నాతో మాట్లాడాయా, నీకు ఆసక్తి ఉంది పరిచయం చేయాలని, ఇక్కడ పోయి వాక్యం ఆసక్తి ఉంది. దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. నాకు అర్థమైపోయింది మీ ఇంట్లో ఏం లేవని, తీసుకుపోని చెప్పినాడు. తీసుకుపోయిన తర్వాత 3 రోజులు పరిచయం అండి, ఒకే అంశం మీద దేవుడు పరిచయం చేసినాడు. మన గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం, దేవుని కృప. అందరూ ప్రార్థన చేశారు. 3 నెలల పరిచయం అయిన తర్వాత ప్రతిరోజు నాకు గుర్తొస్తుంది. ఏమని గుర్తొస్తుంది? ఇంట్లో అమ్మ భార్య ఏం తింటున్నారో ఏం తినలేదు. ఎంతగా వాక్యం చెప్పాడంటే ఏడ్చి వాక్యం చెప్పాడు. బాగా తీర్మానం చేస్తున్నాడు, గొప్ప కార్యం జరిగింది. అంత అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఆ బ్రదర్ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి సంచిలో పెట్టాడు. నేను చెప్పిన అన్నా నాకు వద్దన్నా, దేవుడు మాకు ఇచ్చే బ్రదర్ మీకు పెట్టామని ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా అంకుల్కి ఫోన్ చేసి, అప్పుడు చిన్న ఫోన్ ఉండే, ఇదే అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ లేట్ అయిపోయింది అంకుల్, రేపు పొద్దున కలుస్తా అంకుల్ అంటే సర్లే సంజయ్ అని చెప్పినాడు. అయిపోయిన తర్వాత ఇంక అప్పుడు అంకుల్ మళ్ళీ కాలేజీకి పోయి అంకుల్ కలిసిన తర్వాత అప్పుడు అంకుల్కు నాకేందంటే ఎక్కడైనా సరే దేవుడు ఏ కానుకిచ్చినా కూడా వెంటనే దశంభాగం వేసేది, వెంటనే సేవకుడికి ఇచ్చేది. అట్లుంది నాకు దశంభాగం వేసేది. సరే అంకుల్ నాకు ఇచ్చాడు కదా, అంకుల్కి ఇవ్వాలి కదా. సరే వెంటనే పోయిన తర్వాత అంకుల్కి వచ్చింది పోగా, నమ్మండి, అంకుల్కి ఇచ్చింది పోగా 1 నెల రోజులు సరుకులు తెచ్చడానికి దేవుడు డబ్బులు సాయం చేశాడు.
వెంటనే ఇంటికి పోయిన తర్వాత అంకుల్కి ఇచ్చిన తర్వాత ఇంట్లో నేను మా అమ్మ మా మిస్సెస్ ముఖరించి ప్రార్థన చేసుకున్నాం. కవర్ ఓపెన్ చేస్తే ఎంతగానో ఇచ్చాడు దేవుడు. ఒక మాట చెబుతున్నా, దేవుడు మనకి ఈకపోయినా దేవుని పరిచయం చేస్తే, దేవుని పరిచయం చేస్తే నమ్మకంగా దేవునికి ఇస్తాడు. ఈ రోజు వరకు నా గుండెల మీద రాసుకున్నాండి, మర్చిపోదు. ఆయన చేసిన మేలు ఎన్నో చేశాడు, మర్చిపోడు. ఈరోజు వరకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన దగ్గరికి పోయి, ప్రభా నువ్వే నాకు దిక్కు ప్రభా, ఎన్నిసార్లు రాత్రి మగలు ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. ఒకటే నేను నమ్మింది, ఈరోజు వరకు బతికినంత వరకు ఈశ్వరుని నమ్మి ఈశ్వరు కొరకు జీవిస్తా. చనిపోతే దాని కథ వేరు. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతం మేము ఇంతకుముందు ఇక్కడే మైదుకూరులోనే ఉంటిమి. నాకు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. 18 సంవత్సరాలు పట్టింది. మిమ్మల్ని అందరూ చూస్తున్నా అంటే 18 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఎంత సంతోషం నాకైతే. ఉదయం వాక్యం చెప్పడానికి నాకు అలవి కాలే, ఏడ్చిన. అయినా దేవుని కృప, మీ అందరి ప్రార్థనలు. ఒకటే మాట, యేసుప్రభువు నిజమైన దేవుడు. ఈ భూమి మీద భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, ఏ రక్త సంబంధికులైనా ఎవరు నమ్మదగిన వారు కారు. యేసు నిజమైన దేవుడు. ఆయన మనుషుల యొక్క ప్రాణమును విమోచించుట కొరకై, ప్రతి మనుషుల యొక్క పాపం నుంచి విడిపించుట కొరకై, మన శిక్ష యావత్తు ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే కలవరి సేవలో భరించినాడు. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, ప్రక్కలో బల్లెపోటు, చివరికి పరిశుద్ధమ రక్తాన్ని యేసుప్రభువు కలవరి సేవలో కార్చినాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిజమైన దేవుడు. సేవలో మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు. ఈ రోజు వరకు దేవుడు కాపాడుతున్నాడు. ఈ మాట నమ్మండి. ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు యేసుప్రభువు నమ్మకపోతే ఈరోజు ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండి. ఎంతోమందికి అవకాశం ఇచ్చినావు, ఎంతోమంది మనుషులకు అవకాశం ఇచ్చినావు. యేసుప్రభువు కూడా అవకాశం ఇచ్చి చూడు, నిజమైనది ఏదో బోటకమైంది ఏదో తెలుస్తుంది. ఆ నిజమైన దేవుడు, నిజమైన సృష్టికర్త దేవుడు. ఆయన మన జీవితాలను కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, మనం ఉన్నా లేకపోయినా మన భవిష్యత్తును, మన పిల్లల తరతరాలకు ఆయనే నిజమైన దేవుడు. దేవుడి వాక్యమును ఆశీర్వించునుగాక. మీ కొరకై ప్రార్థన చేస్తాం.